వెల్కమ్ టు ది డిబేట్. ఒకసారి బాగా గుర్తు చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పరిపాలనలో ఒక అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి మంత్రి రోజారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎక్కడన్నా ఏమన్నా జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని. కానీ జగనే గన్ అనే విషయం చాలా లేటుగా అర్థమవుతుంది మనకి. జగనే గన్ను 2019 నుంచి 2024 వరకు ఆ 5 ఏళ్ల పాలన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం జరిగిందా అనే చర్చ చాలాసార్లు చేశాం మనం. జరుగుతోందా, అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలవుతోందా ఈ రాష్ట్రంలో అని. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇతర కొంతమంది నాయకులు కానీ సంఘ సామాజిక కార్యకర్తలు కానీ చాలామంది ఏమనేవాళ్ళు అంటే ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగ పాలన అని అనేవాడు. కొన్ని సందర్భాలు అనిపించేది మరీ ఇంత అంటే రాజారెడ్డి రాజ్యాంగం అనడం అంత అవసరమా అని అనిపించేది. కానీ విషయాలు తెలుస్తూ ఉంటే ఖచ్చితంగా 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగమే అమలైంది. అందులో ఒక్క శాతం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగమే అమలైంది ఆ 5 ఏళ్ళు. ఎంత భయంకరమైన పరిపాలన అంటే గన్ పాయింట్లో పరిపాలన చేశారు. గన్ పాయింట్లో ఇక్కడ పెట్టి అది వాళ్ళ డాన్ పెట్టాడా, డాన్ కింద పనిచేసే చోటా డాన్లు, సైకో డాన్లు పెట్టారా పక్కన పెడితే పరిపాలన అంతా గన్ పాయింట్లో జరిగింది. ఎవడు మాట్లాడడానికి ఎవడు ఇంటిగ్రిటీతో బతకడానికి వాళ్ళు అడిగిన దానికి నో చెప్పడానికి చెప్పితే గన్నే రాజ్యం వెళ్ళింది. అది ల్యాండ్ స్కామ్ అయినా, అది శాండ్ స్కామ్ అయినా, అది మైన్ స్కామ్ అయినా, అది లిక్కర్ స్కామ్ అయినా, ఇంకో స్కామ్ అయినా ప్రతిదీ గన్ పాయింట్లోనే జరిగినాయి. ఎవడన్నా మాట వినకపోతే వాడిని తీసుకెళ్ళటం, ఎక్కడో కూర్చోబెట్టడం, 2 రోజులో 3 రోజులో 4 రోజులో తుపాకులతో బెదిరించడం, లేకపోతే కిడ్నాప్ చేయడం, వాడితో పని చేయించుకోవడం. వాడు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. చాలామంది వెళ్ళిపోయారు అట్లా, అందులో ఏం సందేహం లేదు. జనాన్ని మభ్యపెట్టి మత్తులో పెట్టి లిక్కర్ పేరుతో ఆ విషపూరితమైన లిక్కర్ సప్లై చేసి మత్తులో పెట్టి మభ్యపెట్టి బటన్ నొక్కుతున్నాననే ఒక రకమైన భ్రమలో పెట్టి చివరికి భయంలో పెట్టి అమ్మో వైసీపీ నాయకుల మాట వినకపోతే మన పరిస్థితి ఏంటో, మన బతుకేంటో, వాలంటీర్ చెప్పినట్టు వినకపోతే మన బతుకేంటో, లేకపోతే ఆ గ్రామస్థాయి నాయకుడు ఎవడో చెప్పిన మాట వినకపోతే మన పరిస్థితి ఏంటో, మన బతుకేంటో అని జనంలో ఒక రకమైన భయంలో పెట్టి 5 ఏళ్ళు పరిపాలన చేశాడు ఆయన. అసలు ఇప్పుడు అవన్నీ ఒకసారి రివైండ్ చేసి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలతో కూడిన రాష్ట్రాన్ని పరిపాలించాడా, లేక తను సృష్టించిన ఒక నేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడా? నేను చెప్పేవేవి అతిశయోక్తులు కాదు, ఇవన్నీ ఫ్యాక్ట్స్. అసలు రాజకీయం అంటే, అసలు పరిపాలన అంటే గొడ్డళ్ళు, తుపాకులు, కత్తులు, వీటితోనే పరిపాలన జగన్మోహన్ రెడ్డి నమ్మాడేమో, ఆ రకంగానే జరిగిందేమో అనిపిస్తుంది. ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి డెమోక్రటిక్ స్టేట్లో ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి ఇదొక రకమైన పరిపాలన చేసిన ఇది కనపడుతుంది మనకి. లిక్కర్ స్కామ్లో కొన్ని ప్రఖ్యాతమైన బ్రాండ్లు మనకు బాగా తెలుసు. ఖజురాహో బీర్ చాలా ఫేమస్. ఖజురాహో బీర్ చాలా ఫేమస్. ఆర్థోస్ బేవరేజ్ కంపెనీ అనేది ఒకటి కంపెనీ, ఆ ఖజురాహో ఉత్పత్తిదారు, పంపిణీదారు. వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని అలాగే బెదిరించారు. మెక్డోవెల్స్, అసలు అది మెక్డోవెల్స్ ఎంత ఫేమస్ బ్రాండ్,
మెక్డోవల్స్ని బెదిరించి కమిషన్లు ఇవ్వకపోతే కుదరదని వాళ్ళని అసలు సప్లై లేకుండా చేశారు. నేను లిక్కర్ గురించి మాట్లాడుతున్నాను, లిక్కర్ ప్రస్తుతం టాపిక్లో. తర్వాత చాలా ఫేమస్ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్, ఇది ఒక ప్రముఖ నటుడు పదే పదే చెప్పే బ్రాండ్. మ్యాన్షన్ హౌస్ అంటే తెలియని వాళ్ళు లేరు. పైగా ఇటీవల ఒక ప్రోగ్రామ్ స్పాన్సరర్గా మ్యాక్డోవల్స్ బ్రాండ్ ఏంటది మ్యాన్షన్ హౌస్ చాలా ఫేమస్. మ్యాన్షన్ హౌస్ వాళ్ళని ఎంత బెదిరించారంటే గన్ పాయింట్లో బెదిరించారు. ఇక ల్యాండ్స్, చుక్కల భూమి అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో 22 యాక్ట్ భూమి అంటారు, ఏవేవో భూములన్నీ తీసుకొచ్చి ఒక సమాచారం ఏంటంటే 2 లక్షల ఎకరాల భూముల్ని వాళ్ళ పేర్లతో రాయించుకున్నారు. 2 లక్షల ఎకరాలు. ఇవన్నీ బెదిరించినవే. కొందరిని కత్తులతో బెదిరించి ఉండొచ్చు, కొందరిని గొడ్డలతో బెదిరించి ఉండొచ్చు, కొందరిని గన్తో బెదిరించి ఉండొచ్చు. మొత్తం మీద బెదిరింపుల రాజ్యంలో 2 లక్షల ఎకరాలు జరిగింది. అందుకేగా మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలపడింది, ఎక్కడ నిజాలు బయటకు వస్తాయోనని. ఇక మైనింగ్, నేను కొన్ని మైనింగ్కి సంబంధించి కొన్ని చూశాను. ఆ ప్రకాశం నెల్లూరు జిల్లాల బార్డర్స్లో దొరికే మైను తెల్లరాయి గనులు అంటారు. అదేంటండి ఏమైనా క్వార్ట్జ్, సైదాపురం నెల్లూరు ఆ ప్రాంతాల్లో క్వార్ట్జ్ మైన్ చాలా ఫేమస్. చాలా అది మామూలు మైన్ కాదు, అది ఆ రాయి. వాళ్ళని ఒక ప్రముఖ నాయకుడు, వైసీపీ నాయకుడు హైదరాబాదులో ఒక హోటల్లో మీటింగ్ పెట్టి, సబ్జెక్ట్ టు కరెక్షన్ లెమన్ ట్రీ హోటల్ అనుకుంటా, లేదా ట్రెడెంట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి హోటల్లో మీటింగ్ పెట్టి, నాకు తెలిసి 150 మందో 170 మందో దానికి హాజరయ్యారు. ఆ మీటింగ్ భయపడి, మైనింగ్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్స్. మీరంతా చచ్చినట్టు మాకు రాస్తారా లేదా అని బలవంతంగా భయపెట్టి రాయించుకున్నారు. రాయకపోతే మీకు భవిష్యత్తే లేదు అని చెప్పి అడ్డికి పావుచేరు చొప్పున వాళ్ళు అడిగిన కాడికి రాయించుకున్నారు. రాయని వాళ్ళ మీటింగ్కి రాని వాళ్ళని, అక్కడ అంగీకరించిన వాళ్ళని తర్వాత వాళ్ళ స్టైల్లో బెదిరించి రాయించుకున్నారు. ఇక శాండ్ గురించి అయితే నేను చెప్పవసరలా, శాండ్ గురించి నేను చెప్పవసరలా, ప్రజలకు బాగా తెలుసు. ఇలా ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్ని పూర్తి అక్కడ దాకా ఎందుకు, ఎంతో కష్టపడితే వచ్చిన అనంతపురం వచ్చిన కియా కంపెనీ సీఈఓని అప్పటి వాళ్ళ ఎంపీ, ఇప్పుడు మాజీ ఎంపీ, ఆయన ఎలా బెదిరించాడో వీడియోలతో సహా చూసాం మనం. ఇక్కడ పెట్టాడు చెయ్యి, ఇక్కడ పెట్టి మేము అడిగినట్టు చేస్తావా లేదా అని. ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి కూడా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. పోలీసులే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద ఎండలో పడుకోబెట్టి చంపేసింది కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి నేనే చంపానని చెప్పిన సందర్భం కావచ్చు. ఇలాంటి కోకోలలో తీస్తే పోలీస్ స్టేషన్లోనే వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన కేసు కావచ్చు. ఇవన్నీ తుపాకుల సమక్షంలోనే జరిగాయి. చిన్నానని గొడ్డలతోనే చంపేశారు. అది అందరికీ జగమెరిగిన సత్యం, అది జగనెరిగిన సత్యం. అది ఏది చూసినా గన్ పాయింట్లో జరిగిన రాజ్యం అది, గన్ పాయింట్లో జరిగిన పాలన అది, 5 ఏళ్ల పాలన. దీన్ని చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, కామా కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఏంటి గన్ పాయింట్ పాలన, ఎలా సహించారు ప్రజలు, ఎలా భరించారు ప్రజలు, ఆ భయం గుప్పిట్లో ఎలా 5 ఏళ్ళు సాగింది అనేది ఇంకొంచెం డీటెయిల్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.